హాయ్ అందరికీ వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు రొయ్యలు అమ్మే ఆంటీ వచ్చింది. మేమైతే 1 కేజీ తీసుకున్నాము. రొయ్యలు కూడా ఆ ఆంటీ ఒలిచేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. రొయ్యలు కేజీ 200 తీసుకుంది. ఈరోజు అయితే స్పెషల్గా రొయ్యలు ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చేస్తుంది. ఇప్పుడైతే రొయ్యల్ని పసుపు పెరుగు ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు రొయ్యలు నీచు వాసన రాదు. 3-4 టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ములక్కాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంది. గుడ్లను అయితే ఉడకపెట్టుకుంది. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత పసుపు వేసుకుని వాటిలో బాయిల్డ్ ఎగ్స్ని వేపుకోవాలి. గుడ్లు తీసేసిన తర్వాత అదే గిన్నెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాయ వేసుకుని వేపుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేపుకోవాలి. రొయ్యలు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ పోసి మరగనిచ్చిన తర్వాత చింతపండు రసం పోయాలి దానిలో. తర్వాత ముందుగా పెట్టుకున్న గుడ్లను కొత్తిమీర వేసి కలుపుకుని మూత పెట్టేసేయాలి. మీరు ఫస్ట్గా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. మా అమ్మ అయితే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్.